స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మరొకసారి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో కీర్తన గ్రంథం 119 మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. కాబట్టి మొట్టమొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. కనుక నిర్దోషంగా నడుచుకున్న వారు చాలా బైబిల్లో చాలామంది ఉన్నారు. కనుక ఆ దేవుని వాక్యాన్ని అనుసరించాలి, నిర్దోషంగా నడుచుకోవాలి. చాలా కష్టమైన పని. కానీ బైబిల్లో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలుసు, అందరికీ తెలుసు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ ఈ దానియేలులో ఒక నిర్దోషత్వం అనేది మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. హల్లెలూయా. కాబట్టి ఈ నిర్దోషత్వం అనేది దానియేలులో మనకు కనబడుతుంది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. కాబట్టి ఈ నిర్దోషంగా నడుచుకుంటేనే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. మరి ఈ నిర్దోషంగా నడుచుకోవడం ద్వారా దానియేలు సింహంబోల నుంచి తప్పించబడ్డాడు. కనుక ఈ నిర్దోషత్వం అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ దానియేలు విషయంలో ఇంకొక మాట కింద ఏమిచ్చిండు అక్కడ, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రెండవది, దానియేలులో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఏ హానియు కలగకుండా దేవుడు తప్పించిందట. మరి ఈ విషయంలో మనం నేర్చుకునేదంటే, దానియేలు ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తి, మరి నిర్దోషంగా నడుచుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని నీ దేవుడు మరి తప్పించిండు. శోధన వచ్చింది, సమస్య వచ్చింది, రావని బైబిల్ సెలవిస్తలేదు. కాబట్టి సింహం బోన్లు వేసినప్పటికీ కూడా దానియేలు దగ్గరికి రాజు వచ్చి అంటాడు కదా, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచినప్పుడు అతడు అంటాడు, దేవుని యందు నేను నిర్దోషంగా కనబడ్డా కాబట్టి దేవుడు నన్ను తప్పించిందయా అని మాట్లాడతాడు. కాబట్టి మనకి ఇక్కడ ఈ మాటలో ఈ నిర్దోషత్వం అనేది ముఖ్యంగా మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తాను. మరి దానియేలు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి స్తుతించుచు మరి ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిర్దోషత్వం కలిగి ఉన్నాడు, దేవుని స్తుతించే మనసు కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగే మనసు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు సింహం బోన్లు వేసినప్పటికీ కూడా దేవదూత అతన్ని కాపాడి సింహాలను నోళ్లను మూయించి మరి అతన్ని రక్షించిందన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాను. అందుకే నిర్దోషంగా ఉండడము చాలా శ్రేష్టమైన మనస్తత్వం. కాబట్టి అటువంటి దానియేలుకు ఉన్నటువంటి ప్రార్థన, దానియేలుకు స్తుతించే మనసు, దేవుని ఆరాధించే మనసు, మరి నిర్దోషత్వం కలిగిన మనసు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే అటువంటి మనసు, అటువంటి కృప నాకు దయచేయండి, అటువంటి పరిశుద్ధత నాకు దయచేయండి, అటువంటి నిర్దోషత్వము కలిగి నేను జీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి సమయంలో ప్రభువా నాయన యెహోవా ధర్మశాస్త్రమందు మరి నాయన అనుసరించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని సెలవిచ్చినావు ప్రభువా.
ఆయన నిర్దోషంగా నడుచుకొని వాగ్దానాలను సెలవిచ్చినావు అయ్యా. మరి దానియేలు అయితే నిర్దోషత్వం కలిగి జీవించినట్లు నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మరి అటువంటి పరిస్థితిని బట్టే మరి ఏ హానియు అతనికి కలగలేదని నీ వాక్యం సెలవిస్తున్నది. ఈనాడు అటువంటి దానియేలు అటువంటి ప్రార్థన జీవితం అయా, మరి స్తుతించే జీవితం, దానియేలుకు ఉన్నటువంటి భయము భక్తి కలిగి జీవించడం, అటువంటి నిర్దోషత్వం కలిగి జీవించడానికి అయా మాకు అటువంటి శక్తిని అనుగ్రహించమని, అయా అటువంటి కృపను మాకు అనుగ్రహించమని, దానియేలు దేవుడవే మా దేవుడవని నీ వాక్యంలో సెలవిస్తున్నది. దానియేలుకు చూపిన కృప, దానియేలును అభిషేకించిన అభిషేకము మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.